చెప్తాను అథవా ఇంకెవరినైనా అడిగి చెప్తాను, కాసేపు ఆగి చెప్తాను అని ఎవరు అనరు. నువ్వు ఉన్నావా అని అడగంగానే నేనున్నాను అనే అంటారు అందరూ కూడా. నేను లేను అని కానీ, అథవా నేనున్నానో లేదో నాకు తెలియట్లేదు, సందేహంగా ఉంది, అథవా కాసేపు ఆగి చెప్తాను, ఇంకెవరినైనా అడిగి చెప్తాను అని కూడా ఎవ్వరూ అనరు. నువ్వు ఉన్నావా అనగానే వెంటనే నేనున్నాను. ఎందుకంటే నేను అనేటటువంటి వాడిని ఒకడు ఉన్నాను అని మనకి ఎవ్వరు కూడా చెప్పక్కర్లేదు. దాన్ని తెలుసుకోవడానికి ఏ సాధనం కూడా మనకు అవసరం లేదు. కాబట్టి ఈ ఆత్మని స్వయం ప్రకాశ వస్తువు, స్వప్రకాశ వస్తువు అని అంటారు. ఎందుకు అనంటే, ఎలాగైతే మిగతా వస్తువుల్ని తెలుసుకోవడానికి ఇంకొక సాధనం అనేది మనకు కావాలో, మన యొక్క ఆత్మని మనం తెలుసుకోవడానికి, మనల్ని మనం తెలుసుకోవడానికి ఇంకొక సాధనం మనకు అవసరం లేదు. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, ఒక వస్తువుని తెలుసుకోవడానికి ఇంకోటి, దాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి, దాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి, అలా చివరికి అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనంటే మన యొక్క ఆత్మస్వరూపం దగ్గర ఆగుతుంది. అక్కడ శంకరాచార్యులు వారు అన్నారు, అక్కడికి దీనికిది అనేది ఎక్కడికి ఆగుతోందో అదే నిజమైనటువంటి ఆత్మవస్తువు, అదే నీ యొక్క నిజమైనటువంటి తత్వము. ఇంకా దీన్ని మించినటువంటి తత్వం అనేది ఇంకోటి లేదు. జ్యోతి అతో భవాన్ పరమకం జ్యోతి. కాబట్టి ఇదే అసలైనటువంటి తత్వం. ఇంతకంటే ఇంకో తత్వం అనేది, ఈ ఆత్మతత్వం కంటే ఇంకో తత్వం అనేది లేదు. కాబట్టి దాన్ని నువ్వు తెలుసుకోవాలి. అదే నువ్వు నిజమైనటువంటి. అక్కడికి ఏమైంది, నువ్వు అనంటే ఎవరు? ఈ శరీరమో అథవా ఈ ఇంద్రియాలో ఇవేవి కాదు. వీటన్నిటికీ కూడా సాక్షి స్వరూపంగా ఉంటూ, వీటన్నిటినీ కూడా నీకు చూపిస్తూ, తనని తాను చూపించుకోవడానికి ఇంకో సాధన యొక్క అవసరం లేనటువంటి ఆ ఆత్మతత్వం అనేది ఏదైతే ఉందో అదే నువ్వు అనేటటువంటి విషయాన్ని అక్కడ శంకరాచార్యులు వారు శిష్యుడికి, ఇదంతా కూడా ఒకే శ్లోకంలో మొత్తం చెప్పేశారు. ఇంత పెద్ద తత్వాన్ని మొత్తం ఒకే శ్లోకంలో చెప్పేసినప్పుడు వెంటనే శిష్యుడికి అర్థమైంది. తదస్మి ప్రభో, అవును మీరు చెప్పిందంతా నాకు చాలా స్పష్టంగా అర్థమైంది, కాబట్టి నేనెవరు అనేదాన్ని నేను స్పష్టంగా తెలుసుకోగలిగాను అని అప్పుడు ఆ శిష్యుడు అన్నాడు అనేటటువంటి విషయాన్ని, దీన్నే ఆ ఏకశ్లోక ప్రకరణము అని అంటారు. కాబట్టి ఇటువంటి ఒక్క శ్లోకంలోనే ఈ అద్భుతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనకి తెలియజేసి ఆ అజ్ఞానాన్ని పోగొట్టి అనుగ్రహించినటువంటి వారు శంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి అటువంటి ఆ మహాపురుషులు అజ్ఞానాన్ని పోగొట్టి, ఈ జగత్తుకు ఉండేటటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఉపదేశించి, తత్వాన్ని ఉపదేశించి అనుగ్రహించారు. ఆ శంకర భగవత్పాదాచార్యుల వారు చేసినటువంటి ధర్మ సంస్థాపన అనేది ఏదైతే ఉందో, ఆ ధర్మ సంస్థాపన వల్లే ఇవాళకి కూడా మనందరం ఇటువంటి ధార్మికమైనటువంటి మార్గంలో ఉండగలుగుతూ, ఇటువంటి ఉత్సవాలన్నిటినీ కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇటువంటి ధార్మికమైన ఆధ్యాత్మికమైన వాతావరణంలో ఉంటూ విశేషంగా శ్రేయస్సుని పొందగలుగుతూ ఉన్నాము. కాబట్టి అందరూ కూడా విశేషంగా శంకర భగవత్పాదాచార్యుల వారిని ఎల్లప్పుడూ కూడా స్మరించాలి. వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని అందరూ కూడా సార్థకపరుచుకోవాలి. అంతేకాదు, ఇప్పుడు ఇవాళ రోజున మనం ఇటువంటి ఉత్సవాలు ఇవన్నీ చూస్తున్నాము, ఇటువంటి ధార్మికమైన వాతావరణాన్ని చూస్తున్నాము అనంటే దానికి శంకరాచార్యుల వారు చూపించినటువంటి చేసినటువంటి ధర్మోద్ధారమే విశేషంగా కారణం. అంతేకాదు, ఇవాళ రోజున మనం చూస్తున్నటువంటి, ఇప్పుడే చాలామంది చూశారు, కొన్ని నెలల క్రితం అందరూ కూడా చూశారు, మన దేశంలో విశేషంగా కుంభమేళా అని పెద్ద మహోత్సవం జరిగింది. ఆ కుంభమేళాలో ఎన్నో